అందరికి ఇవ్వాలన్నారు దళిత బంధు అందరికి ఇవ్వాలి, దళిత బంధు అందరికి ఇవ్వాలి, దళిత బంధు అందరికి ఇవ్వాలి. కేసీఆర్ 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 దళిత బంధు అందరికి ఇవ్వాలి, దళిత బంధు అందరికి ఇవ్వాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. నేను ఒక దళిత నాయకుడిని. ఈరోజు ఈ కనగర్తి గ్రామంలో దళిత బంధులో అవకతవకలు జరిగాయంటూ మహిళలు పురుషులు అంతా కలిసి ఈ రోడ్డుపై బైఠాయించిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. కనగర్తి గ్రామంలో ఇంచుమించుగా 290 వరకు కుటుంబాలు ఉంటే వీరికి ఒక 25 మందికి లబ్ధిదారులను ఎంపిక చేయడం అంటే ఇది సరైన పద్ధతి కాదాను ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలను చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే దళిత బంధు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చిన సందర్భంలో మేము ఆహ్వానించడం జరిగింది. అప్పుడు ఆ రోజు కేసీఆర్ అన్నట్లు దళిత బంధు ప్రతి ఒక్కరికి వర్తింపజేయాలని డిమాండ్ తీసుకురావడం జరిగింది. ఈరోజు మరి వివిధ గ్రామాలలో నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇలా టీఆర్ఎస్ పార్టీకి కండువాలు మోసిన వారికి కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వారికి మాత్రమే గ్రామాలలో దళిత బంధు రావడం జరిగింది. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ దళిత బంధు అంటారా లేకపోతే దళితులకు సంబంధించిన దళిత బంధు అంటారా? ఈ అధికార పార్టీ నాయకులు వారే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో చూస్తున్నట్లయితే నిరసన కార్యక్రమాలు మీకు అర్థమవుతుంది. ఇలాంటి నిరుపేదలు ఉన్నటువంటి చాలా మంది దళితులలో నిరుపేదలు ఉన్నారు, భూమి లేని వారు ఉన్నారు. వారందరినీ సమగ్ర సర్వే చేయకుండా కేవలం స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావచ్చు వారి అనుచరులకే ఈరోజు జాబితాలో ఇప్పించడం జరిగింది. అది సమంజసం కాదని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దళిత బంధు రానటువంటి వారే, ఏ పార్టీలకు సంబంధించిన వారు కాదు. వీరు మాకు రాలేదు ఎందుకు అని చెప్పి అలా నిరసన వ్యక్తం చేయడానికి రోడ్డు మీదకి వచ్చారు. కానీ ఇంకే రకమైన వ్యక్తులు కాదు. కేవలం ఇక్కడ వీరికి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని దృష్టిలో తీసుకున్నట్లయితే తెలంగాణలో కేసీఆర్ గారు నాటు నుంచి నేటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఒక దళితునే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. కానీ మళ్ళీ ఏం చేశాడంటే తన మాట తప్పాడు. అలాగే ఈ దళితులపై రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే కూడా ఆ స్త్రీలపై అత్యాచారాలు జరిగినప్పుడు కానీ ఇలా మన మంతలో తీసుకుంటే మధుకరు హత్య జరిగినప్పుడు కానీ మిర్యాలగూడలో తీసుకున్న ప్రణయ హత్య కానీ మా దళితుల మీద జరిగిన దాడులను ఏ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం